కాంగ్రెస్ అంటేనే కంటగింపు. ప్రతిపక్ష నేతల పేర్లు తలచిన వ్యాపార సముదాయాలకు పేర్లు పెట్టుకున్నా ఓర్వలేరు. ఓ చిరు వ్యాపారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుతో టీ స్టాల్ పెట్టుకుంటే రగిలిపోయారు. ఎన్నికల కోడ్ అని ట్రేడ్ లైసెన్స్ పేరుతో ఆ హోటల్ను నేలమట్టం చేశారు. విషయం తెలిసి బాధితుడితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. హోటల్ పెట్టుకునేందుకు తన సొంత డబ్బులు ఇస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం సిరిసిల్లలో శ్రీనివాస్ హోటల్ ప్రారంభించారు. కేటీఆర్ అన్నలా అండగా నిలిచారని ఆ కుటుంబం అంటోంది. జీవితాంతం వాళ్ళు కేటీఆర్ సార్కి రుణపడి ఉంటామని చెబుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమై 16 నెలలు గడిచింది. ఈ సమయంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు, ఏ ఒక్క కుటుంబం ఆనందంగా లేదు. ఎన్నికల ముందు బారెడు హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రేవంత్ పాలనపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు రాజకీయాలు పెరిగాయి. గతంలో బాగుండే, కేసీఆర్ సార్ పాలన మంచిగుండే అంటే చాలు, అలా అన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి టీ స్టాల్ పెట్టుకున్నాడు. ఆ హోటల్ మీద ఆధారపడి జీవిస్తున్నాడు. హోటల్కు కేటీఆర్ అనే పేరు పెట్టుకున్నాడు. ఇంకేముంది, రేవంత్ రెడ్డి సర్కార్కు కడుపు రగిలిపోయింది. ఎలాగైనా సరే శ్రీనివాస్ను టార్గెట్ చేయాలని భావించింది. అలా ఎన్నికల కోడని బెదిరించింది. మరోసారి ట్రేడ్ లైసెన్స్ అని లేని సాకు చెప్పింది. వెంటనే హోటల్ మూసివేయాలని భయభ్రాంతులకు గురిచేసింది. దాంతో శ్రీనివాస్ హోటల్ మూసివేయక తప్పలేదు. శ్రీనివాస్ గురించి తెలుసుకున్న కేటీఆర్ అతనితో ఫోన్లో మాట్లాడారు. అసలేం జరిగిందని తెలుసుకున్నారు. జరిగిన విషయమంతా శ్రీనివాస్ పూసగుచ్చినట్టు వివరించాడు. తన పేరు పెట్టుకుంటే ప్రభుత్వం ఇంతలా వేధించిందా అని కేటీఆర్ చెలించిపోయారు. వెంటనే మరోచోట హోటల్ పెట్టుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హోటల్ ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన టీ స్టాల్ను ఆదివారం ప్రారంభించారు. దీంతో ఆ అభిమాని శ్రీనివాస్ కుటుంబానికి ఆనందానికి అవధి లేకుండా పోయింది. శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. కేటీఆర్ పై ఉన్న అభిమానంతో హోటల్కు కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకున్నాడు. దాంతోపాటు కేటీఆర్ ఫోటోల ఫ్లెక్సీతో హోటల్ ముందుంచాడు. కేటీఆర్ ఫోటో ఉన్నదనే కారణంతో ట్రేడ్ లైసెన్సులు లేదనే సాకుతో మున్సిపల్ అధికారులు హోటల్ను క్రేన్తో తొలగించారు. టీ స్టాల్ మీద ఆధారపడి జీవించే శ్రీనివాస్ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. ఇచ్చిన మాట ప్రకారం గాంధీ చౌరస్తాలో కొత్త హంగులతో కేటీఆర్ హోటల్ ఏర్పాటు చేయించారు. హోటల్ను ఏర్పాటు చేసిన కేటీఆర్కు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నలా తనకు అండగా నిలిచిన కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటారని శ్రీనివాస్ సంతృప్తిని వ్యక్తం చేశాడు.